హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియన్ క్రికెట్ టీం ప్రస్తుతానికి ఎలాంటి మ్యాచెస్ ఆడట్లేదు. అయినా కూడా సోషల్ మీడియాలో బోల్డంత హంగామా, బోల్డంత హల్చల్ రేగుతూనే ఉంది. తాజాగా కేఎల్ రాహుల్ రిటైర్మెంట్కి సంబంధించి ఒక హంగామా జరిగింది. అలాగే దినేష్ కార్తిక్ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు, దాని మీద ట్రోలింగ్ జరిగింది. నాలుగు ఖర్చుకుని సారీ అని కూడా అన్నాడు. దాని గురించి వీటిలో మాట్లాడదాం. కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ హల్చల్ గురించి మాట్లాడే ముందుగా మీకు ఒక కథ చెప్పాలి. ఇదేంటంటే, రాముల వారి పట్టాభిషేకం జరుగుతుందంట. రామాయణంలో పట్టాభిషేకం జరుగుతుంటే ఆ టైంలో ఉన్నటువంటి లక్ష్మణుడు పగలబడి నవ్వుతున్నాడు. లక్ష్మణుడు నవ్వు అని అదొక ఎపిసోడ్ పేరు. ఎందుకు లక్ష్మణుడు ఇప్పుడు నవ్వుతున్నాడు ఎవరికి అర్థం కాలేదు. రాముడికి అర్థం కాలేదంటే ఏంటి, సీతాదేవిని అన్ని రోజులు రావణుని చెడబెట్టినా నేను తీసుకొచ్చి ఏలుకుంటున్నాను, నన్ను చూసి నవ్వుతున్నాడా అని అనుకుంటే విభీషణుడు అనుకున్నాడు. అన్నని కాదని వచ్చి రాముడి చెంత చేరానని చెప్పి నన్ను చూసి నవ్వుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు ఉలిక్కిపడ్డారు. నన్ను చూసి నవ్వుతున్నాడా, లక్ష్మణుడు ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పి. ఇంకా రాముడు చివరికి అడిగాడు, ఎందుకు లక్ష్మణుడు ఎందుకు నవ్వుతున్నప్పుడు సడన్గా అంటే, లక్ష్మణుడు ఏం చెప్పాడంటే, నేను 14 ఏళ్ల వనవాసం చేసినప్పుడు అస్సలు నిద్రపోలేదు, నీ రక్షణలోనే ఉన్నాను అన్నయ్య, నిన్ను కాపాడుతూ 14 ఏళ్ళు నిద్రాదేవిని నేను వరం కోరాను, నాకు నిద్ర రాకుండా చేయమని చెప్పి. సో ఆ 14 ఏళ్ళు నిద్రపోయిన వాటికి నాకు ఇప్పుడు సడన్గా నాకు నిద్ర వస్తుండేసరికి ఆవలింతలు వస్తుంది, నిద్ర వస్తుంది, అందుకని నేను నవ్వానని చెప్పి లక్ష్మణుడు అన్నాడు. సో ఈ కథ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, కేఎల్ రాహుల్ నిన్న కాదు మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, ఐ హ్యావ్ ఎన్ అనౌన్స్మెంట్ టు మేక్, స్టే ట్యూన్డ్ అని చెప్పి. దాంతో బోల్డంత స్పెక్యులేషన్ వచ్చింది. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అతన్ని T20 టీం నుంచి ఆల్రెడీ వెళ్ళగొట్టేశారు. మొన్న శ్రీలంకలో కూడా 1-2 మ్యాచ్లు ఆడిన తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ ఆడినట్టున్నాడు. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడిన తర్వాత 2 మ్యాచ్లు ఆడిన తర్వాత పంత్ని తీసుకొచ్చేసారు. ఇంకా టెస్ట్ టీంలో కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. సో రాహుల్ రిటైర్ అయిపోతున్నాడని ఒక టాక్. రెండవది ఏంటంటే, అతను LSGకి రిజైన్ చేస్తున్నాడని ఒకటి. ఇంకొకటి ఏదో ఒక ప్యారడీ అకౌంట్ నుంచి ఏంటంటే, కేఎల్ రాహుల్ని CSKకి దూరంగా ఉంచడం కోసం ఇన్ని డబ్బులు ఇస్తున్నారు ఫలానే వాళ్ళని చెప్పి ఏదో రకరకాలుగా ఇంకా వ్యాఖ్యానాలు అన్నమాట. బోల్డ్ అని వ్యాఖ్యానాలు. కేఎల్ రాహుల్ ఏం చేయబోతున్నాడు, సడన్గా ఎందుకు పెట్టాడు. కానీ ఇటీవల కాలంలో మనకు అందరికీ, నాకు క్లియర్గా తెలిసింది ఏంటంటే, ఇదేదో ప్రమోషనల్ థింగ్. ఇటీవల కాలంలో చాలామంది క్రికెటర్స్, ధోని కానీ వీళ్ళందరూ చేస్తుంది ఏంటంటే, ఏదో ఒక యాడ్కి సంబంధించి, ఒక ప్రమోషన్, ఒక ఎండార్స్మెంట్కి సంబంధించి అలాంటి ఒక టీజర్ వదులుతున్నారు. సో అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు, దానికి బోల్డని వ్యూస్ వస్తాయి తర్వాత చేయబోయే అనౌన్స్మెంట్కి. దానికోసం కేఎల్ రాహుల్ కూడా అదే చేశాడు. యాక్చువల్లీ కేఎల్ రాహుల్ చేసింది ఏంటంటే, అతను విప్లా ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే, ఈ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా, హీరింగ్ ఇంపేర్డ్ కానీ మెంటల్ ఇష్యూస్ ఉండే పిల్లలు ఉంటారు కదా కొంతమంది, అలాంటి పిల్లల విషయంలో వాళ్ళు చాలా మంచి చారిటీ చేస్తున్నారు. వాళ్ళకి మంచి హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించి మళ్ళీ వినికిడి శక్తి వచ్చేలా చేయడం, వాళ్ళకి స్కూల్స్ రన్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఆ ఫౌండేషన్తో అతను అసోసియేట్ అయ్యి, అతను కానీ అతని భార్య అతియా శెట్టి వీళ్ళిద్దరూ అసోసియేట్ అయ్యి వాళ్ళు ఒక ఆక్షన్ జరిపారు. మీరు ఆక్షన్ గురించి వినే ఉంటారు. మన క్రికెటర్స్ అందరి దగ్గర వాళ్ళు జెర్సీస్, బ్యాట్స్ కలెక్ట్ చేశారు. దాంట్లో ఆక్షన్లో దే మేనేజ్ టు గెట్ అన్ అమౌంట్ ఆఫ్ 1.93 crore rupees, 1,93,00,000, హ్యూజ్ అమౌంట్ సాధించారు. విరాట్ కోహ్లీ జెర్సీ ఒకటి అమ్మితేనే 40 లక్షలు పలికింది. విరాట్ కోహ్లీ గ్లవ్స్ అమ్మితే 28 లక్షలు వచ్చాయి. రోహిత్ శర్మ బ్యాట్కి 24 లక్షలు, ద్రావిడ్ బ్యాట్కి 11 లక్షలు, ధోని బ్యాట్కి 13 లక్షలు, కేఎల్ రాహుల్ జెర్సీకి 11 లక్షలు, ఇలాగా బోల్డ్ అంత పెద్ద పెద్ద అమౌంట్స్ వచ్చాయి. దానివల్ల దే వర్ ఏబుల్ టు రేజ్ అ బిగ్ అమౌంట్. చాలా మంచి పని చేస్తున్నారు. కేఎల్ రాహుల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఈ ఫ్రీ టైం, ఇండియన్ టీం ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉంది కాబట్టి, దులీప్ ట్రోఫీ అని వాటికంటే ముందు ఫ్రీగా ఉన్న టైంలో యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్. ఏదో కాస్త హాలిడే రిలాక్స్ అవ్వకుండా చాలా మంచి పని చేసి మిగతా వాళ్ళందరికీ కూడా
మిగతా సెలబ్రిటీస్ కూడా ఇలాంటివి చేయాలి. ఇలాంటి ఆక్షన్స్ కండక్ట్ చేస్తే ఏంటంటే ఫారిన్లో ఎక్కువ జరుగుతుంది, ఇండియాలో తక్కువ జరుగుతాయి. జరిగితే ఏమవుతుందంటే ఆ వచ్చిన డబ్బులతో మీరు మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టచ్చు. చాలా మంచి పని చేశారు రాహుల్ హ్యావ్ టు అప్రిషియేట్. ఇస్ ఎ నైస్ బ్లోక్ కేఎల్ రాహుల్. అందరికీ అతను నచ్చడు, అతని ఆట తీరు నచ్చదు, స్లోగా ఆడతాడు, ఏదో మాట్లాడతారు. కానీ కేఎల్ రాహుల్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. ఓన్లీ ఒక మచ్చ అతను ఏంటంటే కాఫీ విత్ కరణ్, దాని గురించి కూడా అతను చాలా రిగ్రెట్స్ చెప్పాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను స్కూల్లో కాలేజీలో కూడా ఎప్పుడు సస్పెండ్ కాలేదు, ఇలాంటి ఇండియన్ టీం నుంచి సస్పెండ్ అవ్వడం నాకు చాలా పెద్ద నిజంగా అదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది మినహాయిస్తే ఇట్స్ ఆల్వేస్ ఇస్ బిహేవియర్ ఇస్ స్పాట్లెస్. కొన్ని జరిగినాయి. సౌత్ ఆఫ్రికాలో ఒకసారి స్టంప్ మైక్లో కొద్దిగా ఆవేశపడడం, ఇలాంటివి ఏదో కొన్ని చప్పిస్తే కేఎల్ రాహుల్ వెరీ నైస్ పర్సన్. సో హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అయితే ఇక్కడ జరిగిందంటే ఏంటంటే, గమ్మత్తు ఏంటంటే, ఆ అనౌన్స్మెంట్కి అతను ఇచ్చిన టీజర్ తర్వాత సబ్సిక్వెంట్గా ఈరోజు వచ్చిన అనౌన్స్మెంట్ మధ్యలో కొంత డ్యామేజ్ జరిగిపోయింది. ఒక డూప్లికేట్ అకౌంట్ నుంచి కేఎల్ రాహుల్ అని ఆ వెరిఫైడ్ అని టిక్ ఉంటుంది, టిక్ మార్క్తో సహా ఏంటంటే, నేను రిటైర్ అయిపోతున్న అన్ని ఫార్మాట్స్ నుంచి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ రిటైర్మెంట్ వాళ్ళు ఇచ్చే మామూలు మాటలు ఉంటాయి కదా, అందరికీ చాలా సంతోషం, ఆ టీమ్మేట్స్కి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి సంతోషం, కొన్ని కారణాల వాళ్ళు రిటైర్ అయిపోతున్నారని చెప్పి ఒక మెసేజ్ అనేది వచ్చేసింది. దాంతో ఏంటి, కేఎల్ రాహుల్ రిటైర్ అయిపోయాడు కదా అని చెప్పి హంగామా జరిగింది. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇదంతా కూడా అదొక ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన దాన్ని తేలిపోయింది. కేవలం ఈ విప్లవ్ ఫౌండేషన్ గురించి చెప్పడం గురించి కేఎల్ రాహుల్ ఆ నోటిఫికేషన్ పెట్టాడు తప్పిస్తే రిటైర్ అవ్వడం లాంటిది అలా ఎందుకు రిటైర్ అవుతాడు కేఎల్ రాహుల్? హెస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్. హీ మస్ట్ బి 30+, బట్ హెస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్. మంచి ఫ్యూచర్ ఉంది ఆల్ ఫార్మాట్స్. ఈవెన్ T20స్లో కూడా యూ కెన్ స్టేజ్ ఏ కమ్బ్యాక్, నెవర్ టూ లేట్. మనం అనుకుంటాం కదా T20స్లో అయిపోయింది అనుకుంటాం, బట్ హీఈస్ రెడీ టు ప్రూవ్ అస్ రాంగ్. సో అతనికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అనవసరంగా టీ కప్పులో తుఫాన్ అంటారు, అలాగా స్టార్మ్ ఇన్ ట్రీ కప్ అలాంటిది ఒకటి. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరి కాట్లు ఏం తెలియట్లేదు. మీ మొహాలు మార్ఫింగ్ చేయొచ్చు, మీరు అక్కడ లేకపోయినా మీరు ఉన్నట్టుగా సృష్టించవచ్చు. సో భవిష్యత్తులో ఊహించుకుంటే అంటే మనకి కొంతవరకు ఐడియా వచ్చింది ఇలాంటివి జరుగుతాయని చెప్పి. ఏదైనా ఒక విచిత్రమైన పోస్ట్ కానీ ఏదైనా వాట్సాప్లో అట్లా కానీ మీరు కూడా చేయండి, ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి గూగుల్లో కొడితే అది నిజమా అబద్ధం తేలిపోతుంది. సో అలాంటివన్నీ చూసుకుంటే ఒకడెవడో మొన్న చూశాను నేను, అంతరిక్షంలో నుంచి అంటే స్పేస్ నుంచి ఒకడెవడో దూకేసి కింద పడ్డాడు, డైరెక్ట్గా దిగిపోయాడు. ఇంకెందుకు రాకెట్లు ఎందుకు, ఇంకా మీకు స్పేస్ షిప్లు ఎందుకు, హాయిగా మీరు అక్కడి నుంచి దూకేస్తే అంతరిక్షంలోంచి స్పేస్లోంచి జారి కింద పడతారు. కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది టోటలీ రాంగ్. అదేదో పారాడైవింగ్ సంబంధించిన ఒకటి ఏదో చూసి దాన్ని చేశారు, స్కై డైవింగ్ అది చేస్తారు కదా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక రెండోది దినేష్ కార్తిక్ వ్యవహారం. దినేష్ కార్తిక్ ఏం చేశాడంటే, క్రిక్ బాజ్కో దేనికో తన ఇండియా ఆల్ టైమ్ 11 ఒకటి పెట్టాడు. ఆల్ టైమ్ 11లో ఇంకా చాలా గమ్మత్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆల్ టైమ్ 11లో పాత వాళ్ళని ఎవరు పెట్టారు, అందరూ ప్రజెంట్ ప్లేయర్స్ని పెట్టాడు చాలా వరకు. ధోని లేకుండా రాహుల్ ద్రావిడ్ యాజ్ కీపర్ని మెన్షన్ చేయాలి, కీపర్గా పెట్టి ఆల్ టైమ్ 11 రిలీజ్ చేశాడు. దాంతో అతను విపరీతంగా ట్రోలింగ్ గురయ్యాడు. ధోని కోసం ధోని వల్ల నీకు కెరియర్ ఎఫెక్ట్ అయిందని ధోని మీద జలసీతో, తర్వాత ధోని మీద కక్షతో నువ్వు ధోనిని లేకుండా టీం చేస్తావని చెప్పి ధోని ఫ్యాన్స్ అతన్ని ఒక ఆట ఆడుకుంటే ఈ ఇష్యూడ్ అన్ అపాలజీ ఎందుకు చెప్పాలి? అపాలజీలు ఏమంటాడంటే, నేను కీపర్ని మర్చిపోయాను, అసలు రాహుల్ ద్రావిడ్ పెట్టాను, మేడం అతను పార్ట్ టైం కీపర్ కదా, అలా ఎందుకు అలాగా, ఒకవేళ నువ్వు ఇచ్చావు ఇట్ స్టిక్ టు యువర్ 11, ఒక 11 అనుకునే ఉండు. ధోని ఫ్యాన్స్ మరొకరు అన్నారని చెప్పి ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆల్ సైడ్ అండ్ వన్ హీజ్ ఎ నైస్ గై. మన దినేష్ కార్తిక్ అతని ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్. సో అతను తప్పట్లం. కానీ ఒకసారి నువ్వు 11 ఇచ్చిన తర్వాత దట్ ఈజ్ యువర్ 11, నీ అభిప్రాయం అది. ప్రతి ఒక్కరు అనుకుంటారంటే పలాని వాళ్ళు ఎందుకు లేరు, పలాని ప్లేయర్ ఎందుకు లేడు. మీ ఫేవరెట్ ప్లేయర్ లేకపోతే చాలు మీరు అతని మీద విరుచుకుపడతారు. నాకు అనేక సందర్భాల్లో ఎదురైన పరిస్థితి చెప్తున్నా. ఏంటంటే, మీ ఫేవరెట్ ప్లేయర్ లేకపోతే మీ ఫేవరెట్ ప్లేయర్ ఉండాలని లేదు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒకరికేమో ఒక దేవుడు ఉంటాడు, ఇంకో దేవుడు ఉంటాడు, ఇంకో దేవుడిని పూజిస్తారు.
ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళది. దాన్ని మీరు దాంతో ఆర్గ్యూ చేయండి. పలానా కారణం వల్ల పలాని వాటిని ఉండాలి అని చెప్పండి. ధోని ఖచ్చితంగా ఉండాలి. నేను ఆల్ టైమ్ 11 ఇస్తే టెస్ట్ మ్యాచ్ 11లో ఏమో నాకు తెలియదు కానీ మిగతా 11స్లో నేను ధోనిని ఖచ్చితంగా పెడతాను. టెస్ట్ మ్యాచ్ 11లో రిషబ్ పంత్ని పెడతాను. ఆల్ టైమ్ 11లో రిషబ్ పంత్ బికాస్ హీ హాజ్ స్కోర్డ్ హండ్రెడ్స్ అవుట్ సైడ్ ఇండియా, హీ స్కోర్డ్ హండ్రెడ్స్ ఇన్ ఇంగ్లాండ్, హీ స్కోర్డ్ హండ్రెడ్స్ ఇన్ ఆస్ట్రేలియా, హీ స్కోర్డ్ హండ్రెడ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. టెస్ట్ మ్యాచ్ 11లో నేను రిషబ్ పంత్ని పెడతాను. ధోని ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే. మిగతా రెండిట్లో T20స్లో కానీ వన్డేస్లో కానీ నా ఆల్ టైమ్ ఇండియా 11లో ధోని ఉంటాడు. దట్ ఈస్ మై ఒపీనియన్. మరి అది దినేష్ కార్తిక్ ఒపీనియన్ అదే వాళ్ళసిన అవసరం లేదు కదా. సో ఇలాంటి గమ్మత్తులు జరుగుతుంటాయి. బట్ సోషల్ మీడియా వాళ్ళు అతని అభిప్రాయాన్ని గౌరవించాలి. సో సోషల్ మీడియాలో ఈ హంగామాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఫేక్లు జరుగుతుంటాయి, అలాగే అనవసరమైన ట్రోలింగ్లు జరుగుతుంటాయి. మీకందరికీ నా అప్పీల్ ఏంటంటే మీ అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ అభిప్రాయాలకి వేరే అభిప్రాయాలతో నా అభిప్రాయాలతో కానీ విభేదించాల్సి వచ్చినప్పుడు సివిలైజ్ డిస్కషన్ చేయండి. అంతేగాని డోంట్ రిసార్ట్ టు అబ్యూస్, పర్సనల్గా తిట్టేయడం, బూతులు వాడడం, లేకపోతే నువ్వు వేరే రకంగా పర్సనల్ అటాక్ చేయడం, ఇవన్నీ మానేస్తే సివిలైజ్ డిస్కషన్ చేయండి. చాలా మంది బోర్డంతా డిస్కషన్ జరగాలి. అనేక విషయాల మీద అన్నిసార్లు డిస్కషన్ జరగాలి. అది కూడా సివిలైజ్ మ్యాన్లో ఒక నాగరికమైన భాషతో నాగరికమైన పద్ధతులు జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో